SM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట చెరువులోకి చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్. చెరువులపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న మత్స్యకారులకు అన్ని రకాల చేప పిల్లలను సకాలంలో అందజేయాలి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. సదాశివపేటలోని ఉబా చెరువులో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి 28,000 చేప పిల్లలని వదిలిపెట్టారు. బీఆర్ఎస్ హయాంలో మత్స్యకారులకు 100% ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అందులో 50% మాత్రమే చేప పిల్లల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆరోపించారు. కార్యక్రమంలో ఫిషరీస్ ఏడీ, మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్, నాయకులు శివరాజ్ పాటిల్, కౌన్సిలర్లు సాతని శ్రీశైలం, ఇంద్రమోహన్, నాయకులు ముబీన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మత్స్యకారులకు ఎప్పుడు ఉపాధి కలగాలంటే చేపలతోనే, కాబట్టి వాళ్ళ వ్యాపారం వచ్చాయి. అది కాబట్టి లాస్ట్ టైం 23-24 సంవత్సరం 100% చేప పిల్లలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ గవర్నమెంట్లో 50% ఇస్తున్నారు. మరి వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు. వెంటనే ప్రభుత్వం 100% ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి తెలియపరుస్తున్నా. వాళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితులు అయితే మత్స్యకారులకు సపోర్ట్గా మేము పెద్ద ఎత్తున వాళ్ళకు నిరసన తెలిపి ఇచ్చే విధంగా మేము వాళ్ళకు మద్దతుగా ఉంటామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు తెలుపుతామని చెప్పేసి తెలియపరుస్తాం. నమస్కారాలు. సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సదాశివపేట పట్టణానికి చేప పిల్లలు పంపిణీ కార్యక్రమాలు చేసినందుకు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ గారికి, మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గత సంవత్సరం జూలై ఆగస్టులో చేప పిల్లలు ఇడుస్తుంది. ఈసారి నవంబర్లో ఇచ్చిండ్రు. చాలా లేట్ అయింది. అది గిట 50% ఇడుస్తున్నారు చేప పిల్లలు. కానీ మత్స్యకారులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వచ్చే 58,000 పిల్లలకి 28,000 మాత్రమే ఉపజర్లు ఇడుస్తున్నారు. బతుకు తెరువు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాకపోతే వచ్చే చేప పిల్లలు పూర్తిగా 100% ఇడిస్తే సంతోషంగా ఉంటుంది. గత ప్రభుత్వాలు ఎట్లయితే ఇడిచినాయో ఈసారి ఇటు అదే విధంగా ఇడవాలని కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, జిల్లాధికారికి, మత్స్యశాఖ అధికారికి, వాళ్ళ బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీపై చేప పిల్లలు సరఫరా చేస్తున్నారు. ఈ సంవత్సరం పెరినల్ ట్యాక్స్ దీర్ఘకాలిక చెరువులు 79 చెరువులకు కానీ పిల్లలు శాంక్షన్ చేయబడింది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట ఉబ్బ చెరువుకు 27,977 చేప పిల్లలు మంజూరైనాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇది 50%. ఎందుకంటే ఈ టార్గెట్ ఇచ్చేటప్పటికి రాష్ట్రంలో వర్షాపాతం చాలా తక్కువ నమోదయ్యాయి. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువులకు 50% చేప పిల్లలే శాంక్షన్ చేయబడ్డాయి. ఇది ఒక విలువ వచ్చేసి అంటే సంగారెడ్డి నియోజకవర్గానికి 10 చెరువులకు గాను 10 లక్షల చేప పిల్లలు. దీని విలువ వచ్చేసి 17,37,526 రూపాయలు. అలాగే మన సంగారెడ్డి నియోజకవర్గంలో 40 మత్స్యకార సంఘాలు ఉన్నాయి. దాంట్లో వచ్చేసి 2,216 మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. అలాగే ఇప్పుడు మహిళా శక్తి ద్వారా మన చేపల విక్రయ వాహనాలు ఇవ్వడం జరుగుతుంది. అదొకటి మన సంగారెడ్డి నియోజకవర్గంలో శాంక్షన్ చేయాలి.